రాయలసీమ వ్యాప్తంగా అశేష ప్రజాదరణ ఉన్న నాయకుడు ఆయన. టికెట్ రాకపోయినా ఏమాత్రం అసంతృప్తి చూపకుండా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు. మరి కూటమి సర్కార్ వస్తే ఆయనకు కీలక పదవి దక్కనుందా? కష్టపడ్డ వారికి టికెట్ ఆశించకుండా పనిచేసిన వారికే పవన్ పెద్దపీట వేయబోతున్నారా? ఆర్టీసీ చైర్మన్ పదవి జనసేనకు దక్కబోతుందన్న వార్తల నేపథ్యంలో రేసులో ముందు వరుసలో వినిపిస్తూ అన్న పేరు ఆయనదేనా? ఇంతకు ఎవరా నేత? Take a look. మాదరాసు వెంకటేశ్వరరావు అలియాస్ ఎంవీఆర్ జనసేన పార్టీలో ప్రజాబలమున్న నాయకుల్లో ఒకరు. ప్రభుత్వ అధికారిగా సుదీర్ఘ కాలం పాటు పనిచేసి రిటైర్ అయిన ఎంవీఆర్ పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి జనసేన పార్టీలో చేరారు. పార్టీ కోసం కష్టపడ్డారు. పొత్తులో భాగంగా టికెట్ రాకపోయినా ఏమాత్రం అసహనం చూపకుండా కూటమి గెలుపు కోసం పనిచేశారు. జనసేన అధిష్టానం దృష్టిని ఆకర్షించిన ఎంవీఆర్కు కూటమి ప్రభుత్వం వస్తే కీలక నామినేటెడ్ పదవి ఖాయమన్న ప్రచారం జనసేన వర్గాల్లో జోరందుకుంది. మాదరాసు వెంకటేశ్వరరావు విద్యావంతుడు. ఆర్టీసీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా రిటైర్ అయ్యారు. కన్నా లక్ష్మీనారాయణ, బొత్స సత్యనారాయణ ట్రాన్స్పోర్ట్ మంత్రులుగా ఉన్నప్పుడు వారి వద్ద సుదీర్ఘ కాలం పాటు ఓఎస్డీగా పనిచేశారు ఎంవీఆర్. ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం ఉండడం ఎంవీఆర్కు కలిసొచ్చే అంశం. ముఖ్యంగా ఆర్టీసీలో పనిచేయడం వలన ఆయనకు పరిచయాలు బాగున్నాయి. ఆర్టీసీ వర్కర్స్లో మంచి అభిమానం ఉంది. నిజాయితీపరుడిగా, వివాదరహితుడిగా ఎంవీఆర్ పేరు సంపాదించుకున్నారు. దీంతో ఎంవీఆర్కు ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ పదవి కట్టబెడితే బాగుంటుందన్న అభిప్రాయం జన సైనికుల నుంచి వినిపిస్తోంది. మాదరాసు వెంకటేశ్వరరావు రాజంపేట, కడప జిల్లాలోనే కాకుండా రాయలసీమ వ్యాప్తంగా మంచి పట్టున్న నేత. రాయలసీమలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేశారు. జన సైనికుల్లోనే కాకుండా కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీలోనూ ఎంవీఆర్కు ఆదరణ ఉంది. అందరినీ కలుపుకుని వెళ్లే నేత కావడంతో అందరివాడిగా గుర్తింపుంది. వివాదరహితుడు కావడం, హానెస్ట్గా ఉండే వ్యక్తి కావడం, అలాగే ప్రభుత్వంలో సుదీర్ఘంగా పనిచేసిన అనుభవం ఉండడంతో ఇటువంటి వారికి పదవులిస్తే జనసేన పార్టీ బలోపేతం అవుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఎంవీఆర్ లాంటి వారి అనుభవాన్ని వాడుకోవడం వలన జనసేన క్షేత్రస్థాయిలో బలపడుతుందని అంటున్నారు. ఇటువంటి వారి లీడర్షిప్ను అందరూ ఆహ్వానిస్తారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. పొత్తులో భాగంగా టికెట్ రాకపోయినా జనసేన పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వారికి పదవుల పంపకంలో ప్రాధాన్యత దక్కబోతున్నట్టుగా తెలుస్తోంది. నమ్మితే గుండెల్లో పెట్టుకునే పవన్ పార్టీ కోసం ఏమీ ఆశించకుండా పనిచేసిన వారికి పెద్దపీట వేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎంవీఆర్ లాంటి కొద్దిమంది నేతలు మాత్రమే టికెట్ రాకపోయినా ఎటువంటి అసంతృప్తి లేకుండా అధినేత మాటకు కట్టుబడి నిబద్ధతతో పనిచేశారు. నామినేటెడ్ పదవులలో అలాంటి వారికి పవన్ పెద్దపీట వేయడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో రాయలసీమ నుంచే నామినేటెడ్ పదవుల విషయంలో మాదరాసు వెంకటేశ్వరరావు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆర్టీసీ ఈడీగా పనిచేసిన ఎంవీఆర్కు ఆర్టీసీ చైర్మన్ పదవి కట్టబెడితే అందరికీ మేలు జరుగుతుందని, ఆర్టీసీ ప్రగతిని సాధిస్తుందని, అధికార దుర్వినియోగం జరగదని, జనసేన పార్టీ బలోపేతం అవుతుందన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. చూడాలి మరి ఎంవీఆర్ పొలిటికల్ లైఫ్ ఎలా ఉంటుందో అన్నది.